వీణా న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. స్మరించుకుంటూ జై భీమ్. మీడియా మిత్రులకి అందరూ కూడా జై భీమ్లండి. నా పేరు పెద్దాల మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి. నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర మహిళా కో కన్వీనర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి కావున బహుజన సమాజ్ పార్టీ నుండి మేమందరం కూడా ఇక్కడ పూలే గారికి నివాళులు అర్పించడం జరిగిందండి. మరి మన పూలే గారు బీసీల కోసం చాలా కష్టాలు పడ్డారు. చాలా మనందరికి కూడా వాళ్ళు మనకు ఒక భవిష్యత్తుని ఏర్పాటు చేశారు. ప్రతి మహిళకి, బడుగు బలహీన ప్రజలందరికీ కూడా చదువును అందించారు. చదువును అందించి ఈ రోజు ఉన్నతమైన స్థానంలో ఉన్నామంటే పూలే గారు చేసిన శ్రమ వల్ల ఈ రోజు అందరూ కూడా ఉన్నాము, ఉన్నతమైన స్థాయిలో ఉన్నాము. కావున పూలే గారి జయంతి రోజున, పూలే గారి వర్ధంతి రోజున ఆయన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా రాష్ట్రం అంతటా జరిపించుకోవాలని నేను మన బడుగు బలహీన ప్రజలందరినీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ అందరినీ కూడా వేడుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బహుజన సమాజ్ పార్టీలో పనిచేద్దాం. ఈరోజు జ్యోతిరావు గారు పూలే గారు వర్ధంతి సందర్భంగా 135వ వర్ధంతి సందర్భంగా మరి మా బహుజన సమాజ్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో కూడా విశాఖపట్నంలో మా జిల్లా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు పిలుపు మేరకు, అలాగే బీసీలకి ఎంతో ఆయన ఎన్నో సేవలు చేశారు కాబట్టి ఆ సిస్టమ్ మీదుగా మరి అలాగే దాన్ని అంబేద్కర్ గారు కూడా ఈ బహుజన సమాజ్ పార్టీ కోసం తర్వాత ఆయన అడిజాడల్లో నడిచారు కాబట్టి, అలాగే కాంశీరామ్ గారు కూడా బహుజన సమాజ్ పార్టీ మరి బీసీలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీ వర్గాలు అందరూ ఒక తాటి పనికి వచ్చి మీ రాజ్యాధికారం సాధించుకోవాలని మరి ఆయన కాంశీరామ్ గారు దీన్ని పెట్టారు. దాని కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మరి మేము ఎప్పుడు కూడా బీసీలు కూడా ఎక్కువ సంఖ్యలో కూడా ఈ రోజు బహుజన సమాజ్ పార్టీలో చేరడం జరుగుతుంది. మరి మేము కూడా బీసీ అండి. అలాగే బీసీలందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి బహుజన సమాజ్ పార్టీ పిలుపు మేరకు మళ్ళీ రేపు వచ్చే కార్పొరేషన్ లోని 50% రిజర్వేషన్ కల్పించాలని బీసీలకి ఆ పిలుపు మేరకు కూడా మా బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటుందండి. బల్లవీర వెంకటరమణ నా పేరు. బిఎస్పీ పార్టీ 10వ వార్డు కన్వీనర్ పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజుని బాబా పీడిత ప్రజల కోసం త్యాగం చేసినట్టు జ్యోతిబా పూలే ఆశయాలు నెరవేర్చడం కోసం ప్రతి సంవత్సరం 135వ వర్ధంతి కార్యక్రమం బిఎస్పీ పార్టీ తరఫున పనిచేస్తున్నాము. జ్యోతిబా పూలే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరికీ త్యాగం చేశారు. ఆయన మహా త్యాగశీలి. ఆయన ఆశయాల అనుగుణంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దానికి ముందుకు వచ్చి పనిచేస్తున్నారు. స్లోగన్స్ మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చెప్పని ప్రపంచం అంతా అంటూ ఉంది. ఈరోజు విమానాలు, రైళ్లు, బస్సులు, నౌకాశ్రయాలు విపరీతంగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఈ యొక్క పరిణితి ఏదైతే ఉందో 135 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే, సంఘ సంస్కర్త. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ కానీ అభివృద్ధి లేనటువంటి సమాజంలో వారు సంఘ సంస్కర్తలుగా పేరు గావింపడమే కాకుండా ముందుగా బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు జ్యోతిబా పూలే, వారి యొక్క భార్య సావిత్రిబాయి పూలే కూడా
ఈ భారతదేశానికి ఎంతో సేవలు చేశారు. వారిని మర్చిపోలేము. చరిత్రలో ఈ మధ్యకాలంలో పుస్తకాల్లో కూడా వారి యొక్క పాఠ్యాంశాలు ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చే వరకు కూడా చేర్చాలి. అవసరమైతే వాళ్ళ మీద యూనివర్సిటీలో రీసెర్చ్ కూడా జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వారి సంఘాన్ని ఎంత సంస్కరించారంటే వారిని చూసి ఈ దేశం అంతా కూడా మారినటువంటి వ్యక్తి. జ్యోతిబా పూలే యొక్క సంస్కరణల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తీసుకొని ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఈయన చూడటం జరిగింది స్వయంగా. మరి అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల్ని ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కేవలం ఈ రోజు జయంతి వర్ధంతుల రోజు మాత్రమే వచ్చి వారికి పూలమాల అలంకరణ చేస్తున్నాం అంటే ఇక్కడ మీలో కూడా మీడియాలో చాలా మంది వ్యక్తులందరూ కూడా ఉన్నారు. వారి యొక్క సంస్కరణల వల్ల మాత్రమే మీరు అటుపక్క కానీ లేదా మేము ఇటుపక్క కానీ ఉన్నామనే వాస్తవ విషయం ఖచ్చితంగా మనం కూడా గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని నేను ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. బీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉత్తరాంధ్ర ఎల్ఐసి సీనియర్ అడ్వైజర్. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క 135వ వర్ధంతి దేశవ్యాప్తంగా మనం నిర్వహించుకుంటున్నాం. 1827లో మహారాష్ట్రలో పూణే వద్ద ఉన్నటువంటి ఖడ్గ అనే గ్రామంలో వారు జన్మించి ఏప్రిల్ 11వ తేదీ 1827లో జన్మించినటువంటి మహానాయకులు వారు. ఆ రోజు సంఘ సంస్కర్తగా ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి సమాచారం అందలేని రోజుల్లో, మన అనాగరికత ఉన్నటువంటి రోజుల్లో భారతదేశంలో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆవిర్భవించి వారు ఆశయాలతో మంచి ఆలోచనతో పొడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఈ సమాజం ప్రస్తుతమైనటువంటి సమాజాన్ని ముందడిపించాలని దృఢ నిశ్చయంతో మహాత్మా జ్యోతిరావు పూలే గారు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. విద్య ద్వారానే ఈ సంస్కరణలు రూపొందించడం సాధ్యమవుతుందని వారి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు గొప్ప సంఘ సంస్కర్తలుగా వారు శక్తివంతులు లేకుండా ఈ దేశంలో నలుమూలలు తిరుగుతూ మన యొక్క సాంప్రదాయాన్ని, బడుగు బలహీన వర్గాల యొక్క అట్టడుగు వర్గాల యొక్క ఉన్నతి కోసం కృషి చేస్తూ ఈ సంస్కరణలు చేస్తూ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆదర్శమయ్యి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆదర్శమైనటువంటి సంస్కరణలు అమలు చేయడానికి అంబేద్కర్ కూడా కూరుకున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుత రాజకీయాలు వారు కలలు కన్నటువంటి కళ్ళలు నిరుత్సాహంగా బూర్జా వ్యక్తులు మన పాలిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ లక్షల కోట్లు వేల కోట్లు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారు. వారి యొక్క ఆశయాలకు తూట్లు పొడుస్తూ మన దేశం అభివృద్ధి పేరులో తిరోభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు మనందరం చూస్తున్నాం. ఈ పరిస్థితుల నుండి యువత మేల్కొని ఏదైతే పూలే గారి యొక్క ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాల కోసం మహిళలు, యువత, మేధావులు, విద్యావంతులు, పత్రికల వారు ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి మన సమాజ అభివృద్ధికి కృషి చేస్తారని నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి నా యొక్క ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పించుకుంటున్నాను. ఇట్లు మీ పిఎన్ తిలక్. జై హింద్.